రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఊదాసీదాగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో ఎంప్లాయీస్ చేసిన జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి రాజేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి మారకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సాహసాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని కోరారు. 15 తర్వాత యుద్ధానికి ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి కంట్రిబ్యూషన్ అతరాధిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామన్న ప్రభుత్వం దాన్ని ఊసే ఎత్తడం లేదన్నారు. జీపీఎఫ్ బిల్లులు ఇవ్వకపోవటం, పదవి విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవటం, ఇన్సూరెన్స్ బిల్లులు, రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ఇతర సంక్షేమ పథకాల కోసం వాడటం ఉద్యోగులను అన్యాయానికి గురి చేయడమే తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బ్రతుకులు ఆగమయ్యాయని తెలిపారు.